హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు 11 క్లాస్లో అయితే ఉన్నాము. మనం టైలరింగ్ టూల్స్ గురించి కొన్ని వీడియోలు అయితే చేసాం కదా. మిషన్ బేసిక్స్ గురించి కూడా కొన్ని వీడియోలు అయితే చేద్దాం. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ప్రతిదీ కొత్తగానే ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈరోజు వీడియో ఏంటి అంటే, మనం మిషన్ తొక్కేటప్పుడు ఈజీగా మూవ్ అవ్వాలి, కష్టం లేకుండా, కాళ్ళు గుంజకుండా, సరేనా? అలానే సౌండ్ రాకూడదు, స్మూత్గా మిషన్ నడాలి. సౌండ్ తక్కువ సౌండ్ రావాలి అంటే మనం ప్రతిరోజు ఆయిలింగ్ అయితే చేయాలి మిషన్కి, సరేనా? ప్రతిరోజు నైట్ మార్నింగ్ మనము మిషన్ ఎక్కుతాము అంటే నైటే ఆయిలింగ్ అయితే చేయాలి. ఆయిల్ వచ్చేసి మనము ఎక్కడెక్కడ చేయాలి ఏంటి అనేది చూద్దాము. తర్వాత ఆయిల్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క మిషన్ ఐటమ్స్ దొరికే షాపుల్లో అయితే ఉంటుంది, ప్యాకెట్స్ ఉంటుంది. చాలామంది కొత్త వాళ్ళు కొబ్బరి నూనె యూజ్ చేస్తారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరి నూనె అయితే అస్సలు యూజ్ చేయకూడదు. మనము మిషన్ ఆయిల్ని యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తే మిషన్ సౌండ్ రాకుండా అలానే చాలా స్మూత్గా ఉంటుంది. అలానే ఎక్కువ రోజులు దాని పార్ట్లు ఖరాబ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి చక్రం అటు ఇటు తిప్పితే అక్కడ ఒక పుల్ల లాంటిది పైకి వస్తుంది, కిందకి వెళ్తుంది కదా. అక్కడ ఒక డ్రాప్ వేయండి. తర్వాత ఇక్కడ అక్కడ 3 హోల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ హోల్స్లో కూడా డ్రాప్స్ అయితే వేయండి. అలానే ఇక్కడ ఒక డ్రాప్ అయితే వేయండి. అలానే మనము ఎక్కడెక్కడ వేస్తున్నానో మీరైతే అబ్జర్వ్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ మనము వేయచ్చు, వేయకపోవచ్చు, సరేనా? అక్కడ కూడా వేసేసేయండి ఒక డ్రాప్. తర్వాత ఈ చక్రం మధ్యలో కూడా వేయండి. మనకి దారం నీట్గా మూవ్ అవ్వాలి కదా, అటు ఇటు మూవ్ అవ్వాలంటే అక్కడ వేయండి. తర్వాత మిషన్కి అక్కడ చక్రం పక్కన రాడ్ ఉంటుంది, ఆ రాడ్లో వేసేసేయండి ఒక డ్రాపు. తర్వాత ఇటువైపు వచ్చేసి మనం ఇక్కడ ఒక స్టీల్ ప్లేట్ లాంటిది ఉంది కదా, ఇటైతే నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇటు 2 హోల్స్ అయితే ఉంటాయి. అక్కడ కూడా వేయడం వల్ల మనకి చాలా నీట్గా సౌండ్ రాకుండా బాగుంటుంది. ప్రతిరోజు అయితే వేయండి. అంటే 2-3 రోజులకి మిషన్ లోపల సైడ్ వేయండి, ప్రతిరోజు బయట సైడ్ అయితే వేయండి. ఇలా ఇవి వచ్చేసి అవుట్ సైడ్ అంటామన్నమాట. ఈ అవుట్ సైడ్ మనం వేసుకుంటే సరిపోతుంది. అలానే మిషన్ నీడిల్ పక్కన మనకి ఇక్కడ ఒక హోల్ అయితే ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను. అక్కడ కూడా ఒక డ్రాప్ అయితే వేసేసేయండి. ఇలా ప్రతి ఒక్క దగ్గర వేయడం వల్ల ఏమంటే మనకి చాలా నీట్గా, మీరు మర్చిపోకుండా చేయండి. అస్సలు సౌండ్ అనేది రాదు. మన ఇంట్లో మిషన్ తొక్కితే పక్కకు ఒక రూమ్లో తొక్కితే ఇంకొక రూమ్కి కూడా సౌండ్ రాదనమాట. అలానే కష్టం కూడా ఉండదు, సరేనా? అలా మనం ఆయిలింగ్ మొత్తం చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత అలా వదిలేయకూడదు. ఆయిలింగ్ చేసిన తర్వాత ఆయిల్తోని ఆ డ్రాప్స్ అక్కడక్కడ పడినతోని మనం వదిలేయకూడదు. ఒక రఫ్ క్లాత్, వేస్ట్ క్లాత్ ఏదైనా తీసుకొని ఆయిల్ ఎక్కడెక్కడైతే వేసామో మనం నీట్గా ఆ విధంగా తుడుచుకోవాలి. చూడండి, నేను పైన మొత్తం హెడ్ మొత్తం అలా తుడిసేసాను. అలా నీట్గా తుడుచుకుంటే బాగుంటుంది, మనకి ఆయిల్ అటు ఇటు కాకుండా బాగుంటుంది అనమాట. తర్వాత వచ్చేసరికి మనం ఇప్పుడు అవుట్ సైడ్ అయితే ఆయిల్ వేసాం కదా, ఇన్ సైడ్ కూడా ఎలా వేయాలో చూపిస్తాను. ఇక్కడ మిషన్ తాడు అయితే ఉంది కదా, అదైతే తీసేసేయండి. ఫస్ట్ చక్రానికి తీసి తర్వాత ఈ పైన చక్రానికి తీయండి. ఫస్ట్ కింద చక్రానికి తీయండి, ఈజీగా పైన చక్రానికి వచ్చేస్తుంది. ఇప్పుడు లైట్గా అలా మిషన్ని ఎత్తండి. అలా పైకి లైట్గా ఇలా బెండ్ చేసి ఎత్తితే సరిపోతుంది. కంప్లీట్గా బయటికి తీయ అవసరం లేదు. బయటికి తీసి పెట్టాలంటే మళ్ళీ మీకు కష్టంగా అయిపోతుంది, సరేనా? లోపల వచ్చేసి ఈ పార్ట్స్ అయితే ఉన్నాయి. అయితే ఎక్కడెక్కడ వేయాలి అని మీకు డౌట్ అయితే ఉంటుంది కదా. మనం ఇప్పుడు మన మిషన్ చక్రాన్ని ఈ విధంగా ఇలా తిప్పండి, పైన హెడ్కున్న చక్రాన్ని తిప్పండి. అలా తిప్పడం వల్ల చూడండి ప్రతి ఒక్క పార్టు మూవ్ అవుతుంది కదా. ఆ తిరిగే పార్ట్ దగ్గర వేయండి. అక్కడ మనం ప్రతి దగ్గర కూడా ఒక పార్ట్కి మనకి లింకప్ అయి ఉంటాయి అన్నమాట. అక్కడ మనకి తిరుగుతూ ఉంటాయి అన్నమాట, అతుకుల్లాగా ఉంటాయి అన్నమాట, జాయింట్స్ లాగా. ఆ జాయింట్స్లో ఒక్కొక్క డ్రాప్ వేస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా అయితే వేసేస్తే కింద మనకు ఆయిల్ మొత్తం కారిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే అక్కడ ముందు ఒక కవర్ వేసి, అంటే పాలిథిన్ కవర్ ఏదైనా ఉంటుంది కదా, ఒక కవర్ వేసి దానిపైన న్యూస్ పేపర్లు వేసాను. ఒకవేళ ఆయిల్ ఎక్కువైపోయి ఒక డ్రాప్ పడినా ఆ పేపర్స్ అయితే గుంజేసుకుంటాయి, సరేనా? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.